ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి వందనాలు. అబ్రహాం యొక్క విశ్వాస యాత్ర అనే భాగాన్ని మనం వరుసగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇది 3వ భాగం మనం ధ్యానిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని విందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరొకసారి ఇలాగున ప్రభా మరి యూట్యూబ్ ద్వారా నీ వాక్యాన్ని మీ బిడ్డలతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. విశ్వాసులకు తండ్రిగా మా పితరుడైన అబ్రహాం జీవితాన్ని మేము ధ్యానిస్తున్నాము. దేవా, అతని జీవితం ద్వారా మేము ఆత్మీయంగా మేలు పొందినట్లు మాకు సహాయం చేయండి, అనుగ్రహించండి. నేను నిష్ప్రయోజకుడిని. నీ మాటలు నా నోటించి అవసరమైనంత మేరే మాట్లాడడానికి నాకు సహాయం చేయమని, నీ పని కోసం నన్ను వాడుకో. వింటున్న సహోదరి సహోదరుల హృదయాల్లో నీ ఆత్మ కార్యాన్ని జరిగించు. ఆత్మీయ జీవితంలో మేము ఎదగడానికి నీ కుమారుని స్వారూప్యంలోకి మేము మలచబడినట్లు ఈ వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం పోయిన పట్టు ఆదికాండం 12వ అధ్యాయంలో 1 నుండి 19 వరకు 9వ వచనం వరకు 2 భాగాలుగా ధ్యానం చేశాం. ఈ రోజున 10వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుంటాం. ఆదికాండం 12:10 నేను చదువుతున్నాను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదరు. నీ వలన నాకు మేలు కలిగినట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు అయ్యి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహాం ఆమెనకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తులు, ఆడగాడిదలు, ఒంటెలు ఇయ్యబడింది. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఈమె నా సహోదరని ఏల చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతని కలిగిన సమస్తమును పంపివేసిరి. చదవబడిన భాగంలో అబ్రహాం జీవితంలో కరువు ఎదురైనట్టుగా చూస్తున్నాం. అబ్రాము దేవుని యొక్క పిలుపుకి లోబడ్డాడు, విధేయత చూపాడు. అలాగున దేవుని యందు విశ్వాసంలో, భక్తిలో ఎదుగుతూ దేవుని పిలుపుకు లోబడి కనాను రావడం, అక్కడ బలిపీఠం కట్టడం, మోకరించి ప్రార్థన చేయటం, ప్రభు అతనికి ప్రత్యక్షమై మాట్లాడిన విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. అబ్రహాము విశ్వాసం బట్టి దేవుని పిలుపుకు లోబడి విధేయత చూపుతూ క్రమక్రమంగా దేవునిలో ఎదుగుతున్నాడు అనడానికి సూచనగా తాను బలిపీఠం కట్టాడని, ప్రార్థన చేస్తున్నాడని, బేతేలుకి హాయికి మధ్యలో తన గుడారం వేసి కొండ వైపు, దక్షిణం వైపుకి తాను ప్రయాణం చేస్తూ వస్తున్నాడని, బేతేల్ అంటే దేవుడు మందిరం అని, దేవుడు మందిరం వైపు తన విశ్వాసంలో భక్తులు ఎదుగుతూ వస్తున్నాడని మనం చెప్పుకున్నాం. విశ్వాసులమైన మనం దేవుళ్ళలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన విశ్వాసం పరీక్షించబడుతుంది. అలాగే ఈ విశ్వాస యాత్రలో, ఈ ఇరుకు మార్గంలో, భక్తి జీవితంలో మనం పరీక్షించబడుతున్నప్పుడు శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఖచ్చితంగా మనకు ఎదురవుతాయి. ఇవన్నీ మన విశ్వాసాన్ని పరీక్షించడం మాత్రమే కాదు,
పరీక్షించబడిన మనం ఆ విశ్వాసంలో నగ్గితే భక్తిలో ఎదుగుతాం, దేవుడి నుండి మేలు దీవెనలు కూడా పొందుతాం. ఇవి మనల్ని, మన విశ్వాసాన్ని శుద్ధి చేసి అమూల్యమైనవిగా, అంటే మన విశ్వాసం బంగారం వలె, సువర్ణం వలె మెరిసేలాగున మనకి మేలే చేస్తాయి. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ శ్రమ వద్ద, శోధన వద్ద దేవుని చిత్తాన్ని మనం కనుగొనాలి. దేవుడు నాకు ఏం చెప్తున్నాడు, నాకు వచ్చిన ఈ అనారోగ్యం, నాకు వచ్చిన ఈ ఇబ్బంది, ఈ కష్టం, నాకు దేవుడు ఏం చెప్పాలని ఉద్దేశించాడు అని మనం ఆలోచించాలి. ఒక దైవ సేవకులు అన్నారు, విశ్వాసికి శ్రమ బోధకుడవుతాడు అని. అంటే విశ్వాసి శ్రమల చేత బోధించబడతాడు. 119వ కీర్తనలో రాయబడినట్లుగా 119వ కీర్తన 67వ వచనంలో, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యంను అనుసరించి నడుచుకొనుచున్నాను అని. అంటే నిజమైన విశ్వాసులకి శ్రమ ద్వారా మేలే జరిగిద్ది. ఒకవేళ వారి విశ్వాసం సరికానిదైనప్పుడు శ్రమలు వచ్చినప్పుడు కొంతమంది తొలగిపోతారు. రాతి నేల పడ్డ విత్తనం సూర్యుడు ఉదయించి ఎండ తగలగానే ఆ వేరు లేనందున విత్తనం ఎండిపోయిందని కొంతమంది మత్తయి సువార్త 13 అధ్యాయంలో ఆ ప్రభు మాట్లాడుతూ, విత్తువ అనే ఉపమానంలో మత్తయి సువార్త 13:20 వచనంలో, రాతి నేల విత్తబడిన వారు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చుని కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయిననో హింస అయిననో రాగానే అభ్యంతరపడి తొలగిపోతాడు. కాబట్టి నిజమైన విశ్వాసులు శ్రమల్లో నిలిచి మేలు పొందుతారు. కొన్నిసార్లు మన విశ్వాసం అల్పమైనదైనా, బలహీనమైన విశ్వాసం గలవాళ్ళు, సరికాని వాళ్ళు తొలగిపోయే ప్రమాదం కూడా ఉంది. అబ్రహాం దేవుణ్ణి నమ్మి వచ్చాడు. అబ్రహాము విశ్వాస జీవితంలో ప్రారంభ దినాలని మనం గుర్తించాలి. కరువు రాగానే ప్రార్థన చేయలేదు, దేవుడిని అడగలేదు. తను పిలిచింది దేవుడు కదా. ఏం చేయమంటావు ప్రభా? కరువు. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కరువు వచ్చినప్పుడు వర్షాలు ఉండవు కదా, పంటలు పండవు. వర్షాలు కురవకపోతే జలధారలు ఎండిపోతాయి. పశువులకి ఒక పూట మేత లేకపోయినా పర్వాలేదు, కానీ నీళ్ళు లేకపోతే పశువులైనా మనుషులైనా మనం ఉండలేం. సమయానికి మంచినీళ్ళు తాగాలి కదా. కాబట్టి తన ఉన్నాయి జీవాలు, పశువుల సంపద అబ్రహాం కలిగి ఉన్నాడు. ఇప్పుడు కరువు వచ్చింది, నీళ్ళు లేకపోతే అవి చచ్చిపోతాయి. అయితే అబ్రహాము దేవుణ్ణి అడగాలి, ప్రార్థించాలి. అయితే ప్రార్థించకుండా తాను ఐగుప్తు వెళ్ళాలని ఆలోచించాడు. ఆలోచించి నివసించడానికి అక్కడికి వెళ్ళిపోయాడు 10వ వచనంలో. ఇప్పుడు మనం చదువుకున్న 10 నుంచి 20 వరకు భాగంలో అబ్రహాము విశ్వాసంలో క్రమక్రమంగా దిగిపోవటం మనం చూస్తాం. భక్తిలో ఈ పదం పెద్ద పదంగా అనిపిస్తుంది, దిగజారడం అంటాం. అబ్రహాం దేవుని స్నేహితుడు. నేను భయపడుతున్నాను, అబ్రహాములో నెగిటివ్గా చెప్పాలని నా ఉద్దేశం కాదు. సారా అయినా అబ్రహాం అయినా వాళ్ళు గొప్ప భక్తులు, వాళ్ళు మన పితరులు. అయితే ఇక్కడ మనం చూస్తున్న క్రమంలో అతను కూడా మనలాంటి మనిషే, భక్తి జీవితంలో ప్రారంభ దినాల్లో ఉన్నాడు. కాబట్టి ఈ శ్రమ వద్ద, కరువు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు తాను తగ్గిపోవటం మనం చూస్తున్నాం. ఆలోచన చేశాడు, అమలు చేసేసాడు. దేవుణ్ణి సంప్రదించలేదు. ప్రభా వెళ్ళమంటావా వద్దా అని అడగలేదు. అలాగే వెళుతున్నప్పుడు ఏం చేశాడు, సారాతో అబద్ధం ఆడమని చెప్తున్నాడు. ఇది కూడా ఆత్మీయంగా తగ్గిపోవడానికి సూచనే కదా, భక్తిలో వెనక్కి నడవడానికి సూచనే. మనం బైబిల్ని గమనిస్తున్నప్పుడు బైబిల్లో అక్కడక్కడ కరువులు రావడం గురించి దేవుడు రాయించాడు. ఆది కాండంలో మనకు 3 సార్లు కనిపిస్తుంది. అబ్రహాం కాలంలో, ఇస్సాకు కాలంలో, యోసేపు కాలంలో కరువు రావడం. దేవుడు ఇస్సాకు కాలంలో కరువు వచ్చినప్పుడు దేవుడు ఇస్సాకుతో మాట్లాడి, నువ్వు భయపడకో, నేను నిన్ను పోషిస్తాను,
నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి విత్తనం విత్తు, నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఇస్సాకు గెరార్లో కాపురం ఉండి కరువు కాలంలో విత్తనం విత్తి 100 పంట పండిలా కోశాడు. అలాగే యోసేపు కాలంలో కరువు వచ్చినప్పుడు దేవుడు యోసేపు ద్వారా యాకోబు కుటుంబీకులందరినీ పోషించడం మనం బైబిల్లో చూస్తాం. దేవుడు ఆయన పిల్లల్ని విడిచిపెట్టాడు. బైబిల్లో దేవుడిచ్చిన వాగ్దానాలు అక్షర సత్యం, ఖచ్చితంగా నెరవేరుతాయి. బైబిల్ చెప్తున్నట్టుగా 33వ కీర్తన 18వ వచనంలో, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీదను నిలుచున్నది. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, కరువు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వారిని ఆయన కాపాడతాడు. మీరు ప్రభుని నమ్మారా? మారు మనసు పొంది ప్రభుతో నడుస్తున్నారా? ఇప్పుడు కరువుని మనం ఎలా చెప్పొచ్చు? దేశమంతా కరువు రాకపోవచ్చు, మన ఇంట్లో మనకు ఆర్థిక ఇబ్బంది వచ్చి ఉండొచ్చు. బైబిల్ చరిత్రని మీరు పరిశీలించండి. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకి బుద్ధి చెప్పడానికి 3 రకాల బెత్తాలని దేవుడు వాడాడు. అందులో ఒకటి కరువు, రెండోది యుద్ధం, మూడోది తెగులు, అనారోగ్యం. ఈ మూడింటిని మన విషయంలో ఇలా ఆలోచించవచ్చు. కరువు అంటే ఆర్థిక ఇబ్బందులు, తెగులంటే అనారోగ్య సమస్యలు, యుద్ధం అంటే ఊరంతా యుద్ధం రావక్కర్లేదు, మన ఇంట్లోనే యుద్ధం, కుటుంబంలోనే, భార్యాభర్తల మధ్యలోనే, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలోనే, సహోదరుల మధ్యలోనే ఐకమత్యం లేకపోవటం, ఒకరంటే ఒకరికి పడకపోవటం, ఇది యుద్ధంతో పోల్చొచ్చు. దేవుడు ఈ 3 బెత్తాలను ఎందుకు వాడాడు అంటే బుద్ధి నేర్పడానికి వాడాడు. మన జీవితాల్లో కూడా విశ్వాసంగా మనం ప్రభువుకి లోబడి విధేయత మనం చూపకపోతే దేవుడు మనకు కూడా బుద్ధి నేర్పుతాడని మనం గుర్తుంచుకోవాలి. మనల్ని సరిచేయడానికి ఇబ్బందులను అనుమతిస్తాడు. ఈ 3 ఇబ్బందుల్లో ఏదొచ్చినా మొదట మనం ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి మనల్ని మనం స్వయం పరిశీలన చేసుకొని పరీక్షించుకొని, మన హృదయం మన మీద నేరారోపణ చేస్తుందా? మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుందా? పరిశుద్ధాత్మ దేవుడు మన లోపాలని ఎత్తి చూపుతున్నాడా? పశ్చాత్తాపడి సరి చేసుకుంటే ఖచ్చితంగా ప్రభు నమ్మదగినవాడు, కనికర సంపన్నుడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. నా మట్టుకు నేను చాలాసార్లు ఇలాగా పరీక్ష చేసుకునేవాడిని, ఇప్పటికీ చేసుకుంటాను. చాలాసార్లు మనమే బుద్ధిహీనంగా ప్రవర్తిస్తాం. బైబిల్ చెప్తుంది మనం నమ్మదగిన వారం కాకపోయినా ఆయన నమ్మదగిన వాడని. మనం పశ్చాత్తాపడితే మన తండ్రి మన విషయంలో కనికరం గలవాడు, తప్పకుండా క్షమిస్తాడు, సహాయం చేస్తాడు. అయితే మనం మార్చుకోవాలి, సరి చేసుకొని మనం ప్రవర్తించాలి. అబ్రహాం కుటుంబంలో ఆ జీవితంలో వచ్చిన ఈ కరువు సమయంలో అతను ప్రార్థన చేయవలసింది, కానీ ప్రార్థన చేయకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు. బైబిల్ చరిత్రను మనం పరిశీలించినప్పుడు కరువు ఎందుకు వస్తుంది అంటే ఖచ్చితంగా పాపమే. పాపం వల్లే దేవుడు కరువు అనుమతిస్తానని చెప్పాడు. 2 సమూయేలు గ్రంథంలో 21:1 దావీదు దేవుడిని అడిగితే ఎందుకు కరువు వచ్చిందని దేవుడు చెప్పాడు. సౌలు ఇంటివారి వలన, నరహంతకులకు సౌలు ఇంటివారి వాళ్ళని కరువు వచ్చిందని చెప్తాడు. అలాగే రూతు గ్రంథంలో కూడా కరువు మనం చూస్తాం. న్యాయాధిపతులు ఏలిన కాలమందు కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది? న్యాయాధిపతి గ్రంథం 1వ చివరి అధ్యాయం చివరి వచనంలో, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. ఈ రోజున పరిస్థితులు అలా ఉన్నాయి. అలాగే ఒకవేళ మనం విశ్వాసులమైన మన కుటుంబంలో మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే దేవుడు మనల్ని సరిచేయడానికి ఈ 3 బెత్తాల్లో దేన్నో దాన్ని వాడతాడు. కాబట్టి కరువుకు కారణం పాపం అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి దేవుని పిల్లలు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ అబ్రహాం పాపం చేశాడంటే లేదు, మరి కరువు వచ్చింది కదా? అవును, ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది. ఆదికాండం 12వ అధ్యాయంలోనే 13వ అధ్యాయంలో 7వ వచనం 3వ లైన్లో, ఆ కాలమందు కనానీయులు, ఫెరిజ్జీలు ఆ దేశంలో కాపురం ఉండిరి అని ఉంది. అంటే ఆ ప్రాంతంలో చాలామంది అన్ని జనులు ఉంటున్నారు. వారు పాపం వల్ల దేవుడు కరువును అనుమతించాడు. అబ్రహాము ప్రార్థన చేయాలి, ప్రార్థించకుండా ఇది పెద్ద శోధనే.
ప్రార్థన చేయకుండా ఐగుప్తుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకోవటం, అది అమలు చేయటం. అదే సమయంలో వెళుతూ తన భార్యకి చెప్తున్నాడు, ఏమని, నువ్వు నాకు చెల్లెలు అని చెప్పు, భార్యనని చెప్పొద్దు అని. ఇక్కడ అబద్ధం నేర్పటం. మనం కూడా కొన్నిసార్లు మన ఇంట్లో అబద్ధాలు చెప్పడం మనం చెప్తాం, అలాగే పిల్లలకు కూడా అవి నేర్పుతాం. కాలగమనంలో అవి వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి వెళ్ళిపోతాయి. అబ్రహాం ఇక్కడ సారాకు అబద్ధం నేర్పాడు. 18వ అధ్యాయంలో అబ్రహాం ఇంటికి మన ప్రభు 2 దేవదూతలు వచ్చినప్పుడు భోజనం పెట్టాడు. ఆ సమయంలో ప్రభు అబ్రహాంతో మాట్లాడుతూ, మీదటికి సంవత్సరం వస్తాను, నీ సారా కౌగిట్లో బిడ్డ ఇస్సాకు ఉంటాడని చెప్పినప్పుడు సారా నవ్వింది. ప్రభు అన్నాడు, ఎందుకు నవ్వింది సారా అని. కానీ సారా ఏమంది? నవ్వలేదంది. అంటే అక్కడ అబద్ధం ఆడింది. ఇక్కడ అబద్ధం నేర్పాడు. కాలగమనంలో తను ఆ అబద్ధం ఆడింది. అలాగే యాకోబు ఇస్సాకుతో అబద్ధమాడాడు. యాకోబు కుమారులు యాకోబుతో అబద్ధమాడాడు. గుర్తుంచుకోండి, ఇవి మనల్ని వెంటాడతాయి. మనం చేసే తప్పులు మనతో పోవు, మన పిల్లలకు కూడా అంటుకుంటాయి. మనం దేవుడు భయం కలిగి ఉందాం. అలాగే అబ్రహాం ఇలా చెప్పడంలో దుష్టత్వాన్ని సమ్మతించినోడు అయింది. అబ్రహాం దిగజారిపోతున్నట్టు, అంటే భక్తి విషయంలో అతను వెనక తగ్గిపోతున్నట్టు, క్షమించండి దిగజారిపోవటం అనే పదం వాడినందుకు, అది కఠినంగానే ఉంటుంది. కానీ అబ్రహాం విషయంలో నేను ఆ పదం వాడడానికి నేను భయపడుతున్నాను. అతను తగ్గిపోతున్నాడు. ఫరో సారాను బట్టి అబ్రహాంకి బహుమానాలు ఇచ్చాడు. 16వ వచనంలో గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇచ్చాడు. ఇవి తీసుకున్నాడు అబ్రహాం. ఇది కూడా భక్తిలో తగ్గిపోవటమే. సామెతలు 6వ అధ్యాయం 32, 35 వరకు ఉన్న భాగంలో 6:32 నుంచి చదువుతున్నప్పుడు, ఎవరన్నా ఒక వ్యక్తి అంటే తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి తెలిస్తే ఏ పురుషుడు కూడా తట్టుకోలేడు కదా. తన కళ్ళ ముందే తన భార్య అయిన సారాని ఫరో తీసుకెళ్ళినప్పుడు అబ్రహాము తట్టుకోలేడు, బాధపడతాడు ఖచ్చితంగా. కానీ దాన్ని ఎదిరించలేదు, అడ్డగించలేదు. ఎందుకంటే చచ్చిపోతానన్న భయం. అలా జరిగినప్పుడు ఒక విధంగా చచ్చిపోవడం కూడా మంచిదే కదా. అబ్రహాము అక్కడ భయపడ్డాడు. సామెతలు 6:35లో రాయబడినట్లు, ఈ జారత్వం జరిగించినోడు వేరే ఆ వ్యక్తికి వేరే స్త్రీతో జారత్వం జరిగించినప్పుడు ఆ స్త్రీ యొక్క భర్తకి ఏదైనా ప్రాయశ్చిత్తంగా ఇస్తానంటే, ప్రాయశ్చిత్తం ఏమైనా నువ్వు చేసినాను వాడు లక్ష్య పెట్టడు. అంటే ఆ స్త్రీ భర్త తీసుకోవడానికి ఇష్టపడడు. ప్రతీకారం చేసే టైంలో 34లో భర్తకు పుట్టు రోషము మహారౌద్రం గలది, కనికరపడాడు. కానీ అబ్రహాం ఏం చేశాడు? ఇచ్చేయడమే కా, భార్యను తీసుకుపోతుంటే కోపడలేదు, అడ్డగించలేదు, సరికదా బహుమానాలు ఇస్తుంటే తిరిగి తీసుకున్నాడు. ఇవన్నీ భక్తిలో తగ్గిపోయే విషయాలే కదా. అలాగే 4వ మెట్టు, సారా కూడా తాను కూడా గట్టిగా చెప్పలేదు, నేను అతని భార్యని అని తాను అడ్డం చెప్పల. ఆమె సౌందర్యవతని ఇక్కడ మనం చూస్తున్నాం. స్త్రీ అందం కూడా ఒక ప్రమాదమే. బైబిల్ ప్రకారం సౌందర్యం అనేది పుట్టుకతో వస్తుంది. అందం అనేది స్త్రీలు వారు తయారయ్యే దాన్ని బట్టి ఉంటుంది. వారు కొంతమంది అలాగన ప్రత్యేకంగా అలంకరించుకుంటారు. అయితే ప్రభు పిల్లలైన వాళ్ళు, పురుషులైనా స్త్రీలైనా, అందంగా ఉండడం తప్పు కాదు, పాపం కాదు. అలంకరించుకోవడం కూడా తప్పు కాదు, పాపం కాదు. కానీ మీ అలంకారం యొక్క ఉద్దేశం ఏంటి? మీ అంతరంగంలో మీరు చక్కగా అగపడగోరుతూ ఉండడం మంచిదే, కానీ ఏ ఉద్దేశంతో మీరు అలా అందంగా అలంకరించుకుంటున్నారు? మీ ఉద్దేశం మంచిదైతే ఆ విషయంలో దేవుని కోపం ఉండదు. బైబిల్ ప్రకారం మోహపు చూపు ఎంత పాపమో, ఎదుటివారు మోహపు చూపు చూచేలా ప్రేరేపించడం కూడా అంతే పాపం. కాబట్టి
బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా మన అలంకారం దేవుడి దృష్టికి విలువైనదిగా ఉండాలి. పేతురు గారు తన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో స్త్రీలకు చెప్తూ, సాధువైనట్టు మృదువైనట్టు గుణమైన అక్షయ అలంకారంగా ఉండాలి హృదయపు అంతరంగ స్వభావం. అది దేవుని దృష్టికి విలువ గలది. అంతే తప్ప మనుషుల ఎదుట వారిని శోధించేలాగా తయారయ్యాలనే ఆలోచన సరైనది కాదు. సారా, మన తల్లి అయిన సారా అలాంటిదని నేను చెప్పను. ఆవిడ సహజంగానే సౌందర్యవతి. అయితే బైబిల్ చెప్తుంది అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని. యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడునని. ఇక్కడ సారా కూడా అడ్డగించినట్టుగా మనం చూడలేం. అలాగే 5వ పొరపాటు ఏంటంటే, ఆ దుర్నీతి వల్ల వచ్చిన ఆ సొమ్ముని అబ్రాహాము తీసుకోవటం. ఏమండి, ఈ సందర్భంలో దేవుని కాపుదల మనం చూస్తున్నాం. దేవుడు ఫరో సారాను ముట్టకుండా అడ్డగించిన విధానం, ఫరో ఇంటి వారిని మహావేదనల చేత మొత్తిన విధానం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు తన పిల్లల్ని విడిచిపెట్టడు. మనం వదులుతామా మన పిల్లల్ని? బైబిల్ చెప్తున్నట్టుగా దేవుడు తన బిడ్డల చుట్టూ తన కంచె వేస్తాడు. యోబు ఇంటి వారి చుట్టూ తన కంచె వేశాడు. అంతేకాదు, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 20లో ఎలీషా పనివాడి కళ్ళు తెరవమని ప్రార్థించినప్పుడు ఎలీషా చుట్టూ, తన పనివాడి చుట్టూ అగ్ని గుర్రాలు, రథాలు, అగ్ని పర్వతం ప్రాకారంగా ఉన్నట్టు మనం చూస్తాం. అంతేకాదు, ఇర్మియాతో దేవుడు అంటాడు 1వ అధ్యాయం ఇర్మియా 1:18-19లో, ఇర్మియా నువ్వు వెళ్ళు, నేను పంపిన చోటుకు వెళ్ళు, నేను నీ చుట్టూ ఇత్తడి ప్రాకారంగా ఉంటాను, ఇనప గోడలుగా ఉంటాను, ఎవడో నీ మీదకి రాడు హాని చేయటానికి, నేను నిన్ను కాపాడుతానని ప్రభు చెప్పారు. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయం 12లో మన ప్రియ రక్షకుడు సిలువకు ముందు రాత్రి మనందరి కొరకు ప్రార్థన చేస్తూ 17-12 యోహాను సువార్త, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నేను నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనక లేఖనం నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. మన ప్రియ ప్రభువు మనల్ని భద్రపరిచేవాడు. మనం తండ్రి చేతిలో, కుమారుడి చేతిలో ఉన్నాం. యోహాను సువార్త 10:28 ప్రకారం 2 అంతల భద్రత మనకుంది. అంతేకాదు, ప్రభువు మనల్ని కాపాడుతాడు. ఆయన సెలవు లేకుండా మన తల వెంట్రుకలో ఒక్కడు కూడా రాలదు. కాబట్టి దేవుని కాపుదలను మనం చూస్తున్నాం ఈ భాగంలో. ఆ విధంగా దేవుడు సారాను ముట్టకుండా ఫరో ఇంటి వారిని వేదనల చేత మొత్తాడు. ఈ రోజున మన కుటుంబాల విషయంలో మన ఇంట్లో ఉన్న స్త్రీలు, మన ఆడపిల్లలు చదువుల నిమిత్తం, ఆయా పనుల నిమిత్తం దూరంగా వెళ్ళవలసిన సందర్భాలు ఉన్నాయి. సమాజం ఈ సినిమాల వల్ల, మీడియా వల్ల అశ్లీలత పెరిగిపోయింది. ఎక్కువ మంది చెడు దృష్టి మన పిల్లల్ని తాకకుండా, అంటే ఎక్కువ మంది చెడు దృష్టితోనే చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి నీచుల యొక్క దృష్టి నుండి మన ఆడపిల్లల్ని, మన కుటుంబాలని దేవుడే కాపాడతాడు. మన వల్ల అవ్వదు. మనం అత్తమానం వాళ్ళతో ఉండలేం. దేవుడే మన కుటుంబాల చుట్టూ ఆయన కంచె వేస్తాడు. ఎందుకంటే మనల్ని ముట్టేవాడు ఆయన కనుగుడ్డును ముడుతున్నాడు. అది ప్రమాదం కదా. అబ్రహాము ఈ విషయంలో భక్తిలో తగ్గిపోయినా దేవుడు పట్టించుకున్న విధానాన్ని మనం చూస్తున్నప్పుడు ఏమండి, అద్భుతం. దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేం. అలాగే అబ్రహాముని ఫరో పిలిపించి, నువ్వు నాకు చేసింది ఏంటి, ఈమె నీ భార్య అని నాకు ఎందుకు తెలపలేదు, 12-18లో అలా అన్నాడు. నా సహోదరుని ఎలా చెప్పావు, ఇదిగో నీ భార్య తీసుకుని వెళ్ళిపో అన్నాడు. అబ్రహాం దగ్గర జవాబు లేదు. ఎందుకు ఇలా చెప్పావంటే, కారణం అబ్రహాం చేసింది తప్పే కాబట్టి తను మౌనంగా ఉన్నాడు. అక్కడ ఏమీ మాట్లాడలే. అవును, మనం తప్పులు చేసినప్పుడు సమాజం మనల్ని ప్రశ్నిస్తే మన దగ్గర జవాబు ఏముంటుంది? మనం తల సిగ్గుతో ఉంచుకోవాలి కదా. అంతేకాదు, అబ్రహాం చేసిన ఈ పొరపాట్లో ఐగుప్తుకి వెళ్ళడం అనే తప్పిదం వద్ద అబ్రహాంతో పాటు లోతు కూడా వెళ్ళాడు. లోతు ఐగుప్తును చూశాడు.
తన మనసులో అక్కడ పడ్డది విత్తనం. ఐగుప్తు పచ్చగా ఉంది, నైల్ నది ఉంటుంది కదా, మందలు నివసించడానికి తగిన ప్రదేశం. కాబట్టి తాను లోకరీతిగా అభివృద్ధి చెందాలంటే, వ్యాపారం బాగా జరగాలంటే డబ్బులు వచ్చే కాడే వెళ్ళాలి. 13 అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు లోతు త్వరగా అబ్రహామును విడిచి సొదొమ గొమొర్రా వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. కారణం ఐగుప్తు వలె అది కూడా నీళ్లు పారు దేశమని మనం 13 అధ్యాయంలో 10వ వచనంలో కింద లైన్లో అన్నాడు కదా, అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలె నీరు పారు దేశం. అంటే ఐగుప్తు వలె ఉంది, అయితే అక్కడ ఐగుప్తులో ప్రమాదం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళలేదు, కానీ అలాంటి ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ప్రభు పిల్లలమైన మనం ఈ విధంగా కరువులు, ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా నిర్ణయాలు తీసుకోవాలి. నేడు దినాల్లో చాలామంది ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు బ్రతుకు తెరువు సరిలేక ఒక ప్రాంతం నుండి దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఇష్టపడతారు. వాళ్ళు ఉన్న ప్రాంతం నుండి బ్రతుకు తెరువు ఎక్కడ బాగుందో అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు. అలాగే వెళ్ళడం తప్పు కాదు, కానీ వెళ్ళేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఆలోచించాలి. ఏమని, నేను లేదా నా కుటుంబం ఎలా వెళ్ళడం నా విషయంలో లేదా నా కుటుంబం విషయంలో దేవుని చిత్తమేనా అని ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తమా కాదా అని ఆలోచించుకోవాలి. అది తెలియకుండా వెళ్తే ప్రమాదం. మనకు తెలుసు, రూతు గ్రంథంలో న్యాయాధిపతులు ఏలిన కాలంలో కరువు వచ్చింది. ఆ కరువులో ఎలీమెలెకు కుటుంబం బెత్లెహేము నుండి మోయాబుకి వెళ్ళిపోయింది. ఏం జరిగిందో మనకు తెలుసు కదా. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏంటంటే కరువుకు కారణం పాపం. దేవుడు మన జీవితాల్లో మనకు వచ్చే ఆర్థిక ఇబ్బందులు మన ప్రవర్తన లోపం, వాక్యానుసారమైన నడవడి లేకపోవడం వల్ల వస్తున్నాయా? వాక్యానుసారమైన నడవడి లేకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ఇంకొక చోటకి వెళ్ళినంత మాత్రాన మీకు ఆ ఇబ్బందులు ఎలా తీరిపోతాయి? మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు అదే మనసుతో ప్రవర్తిస్తే, దేవుడి సన్నిధి మీతో లేకుండా, ప్రభు సహాయం లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందులు తప్పవు. కాబట్టి మార్చవలసింది ప్రదేశాన్న, ప్రవర్తన పరిశీలించుకోవాలి. ఎలీమెలెకు కుటుంబం నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఏంటంటే అతడు మార్చవలసింది ప్రదేశాన్ని కాదు, ప్రవర్తననే. వాళ్ళు దేవుని చిత్తం తెలుసుకోకుండా అక్కడ కరువు వచ్చిన మాట నిజమే, కానీ ఎంత కరువు రాలేదంటే వాళ్ళు చచ్చిపోయేటంత కరువు రాల, వాళ్ళకి తినటానికి ఏమీ లేని పరిస్థితి అంత కరువు రాలేదు. బెత్లెహేములో ఉన్న వాళ్ళందరూ ఆ కరువులో ఎవ్వరూ వెళ్ళలేదు ఆ ఊరొదిలి. ఒక్క ఎలీమెలెకు కుటుంబమే వెళ్ళింది. ఎందుకంటే రూతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనములో, న్యాయాధిపతి ఏలిన దినములలో దేశంలో కరువు కలగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులు వెంటబెట్టుకుని మోయాబు దేశంలో కాపురముంటకు వెళ్ళాడు. ఒక్క మనుషుడే వెళ్ళాడు. మీరు అనొచ్చు, వేరే చోటకు వేరే వాళ్ళు వెళ్ళారేమో అని. లేదు, మీరు పరిశీలనగా చూడండి. రూతు గ్రంథం 1:1 ఒక మనుషుడని అన్నాడు. అంత మాత్రమే కాదు, నయోమి తిరిగి వచ్చింది దేవుడు దర్శించాక తిరిగి వచ్చినప్పుడు అదే రూతు గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనంలో, వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఆ ఊరి వారందరూ, ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆ ఊళ్ళోనే ఉన్నారు, వాళ్ళ గుంపు కూడి వచ్చి నయోమితో ఉన్న రూతుని చూశారు. కాబట్టి ఎలీమెలెకు ఎందుకు బెత్లెహేము వదిలి మోయాబుకి వెళ్ళిపోయాడు కాపురానికి? సహజంగా మన మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, ఆర్థికంగా సంపాదించుకోవాలి, అభివృద్ధి చెందాలని కోరుకోవడం తప్పు కాదు. అయితే మనం వెళ్ళే ప్రదేశం అది దేవుని చిత్తమా కాదని తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా చాలామంది తొందరపడి తీసుకునే నిర్ణయాలు మరింత నష్టానికి, మరింత కష్టానికి కారణమవుతున్నాయి. ఎలీమెలెకు దేవుడు సన్నిధి బెత్లెహేమును వదిలి దేవుడు సన్నిధి లేని ప్రాంతం మోయాబుకి వెళ్ళాడు. బహుశా ఇలా చెప్పొచ్చు, ఎలీమెలెకు వయసులో ఉన్నాడు, నయోమి వయసులో బలంగా ఉన్నారు, పని చేసుకునే సామర్థ్యాలు ఉన్నాయి, వాళ్ళిద్దరు అబ్బాయిలు చెయ్యందారు. కాబట్టి 4 పని చేస్తే 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు. ఆలోచన మంచిదే, వెళ్ళడం తప్పు కాదు. కానీ ఇక్కడ ఏంటి తప్పు?
మీరు వెళ్ళే స్థలంలో ప్రభు సన్నిధి ఉందా? నేడు దినాల్లో చాలామంది క్రైస్తవులు చర్చిలు లేని ఊర్లు ఏమున్నాయి? చాలా చోట్ల, అన్ని చోట్ల చర్చలు ఉన్నాయి ప్రభు దయ వల్ల. అది మంచి సంగతి. కానీ ఆ సంఘాలు వాక్యానుసారంగా ఉన్నాయా? మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ చర్చ వాక్యానుసారమైందేనా? ఆ సేవకుడు మీ ఆత్మీయ జీవితాలను పట్టించుకుంటాడా? వ్యక్తిగతంగా మిమ్మల్ని పలకరించి మీతో మాట్లాడుతూ మీ ఆత్మీయ జీవితం గురించి తెలుసుకుంటాడా? అది లేనప్పుడు సినిమా హాల్కి వెళ్ళి వచ్చినట్టుగా చర్చికి వెళ్ళి వచ్చేస్తే ఏం ప్రయోజనం? ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళి తిరిగి వచ్చినట్టు చర్చికి వెళ్ళి 1 గంట 2 గంటలు కూర్చొని మానలేదు చర్చికి వెళ్ళామో వచ్చామన్నట్టుగా కొంతమంది ప్రవర్తిస్తారు. అది ఎప్పుడూ ఆత్మీయంగా మేలు జరగదు. మనం వెళ్ళే మందిరంలో సేవకుడితో మనకి పరిచయం, సహవాసం ఉండాలి. అలాగే తోటి సహోదరి సహోదరులతో మనకి చక్కటి ఆత్మీయ సంబంధాలు ఉండాలి, సహోదర బంధాలు ఉండాలి. వాళ్ళకి మన గురించి తెలియాలి, వాళ్ళ గురించి మనకే తెలియాలి. ఆ విధంగా ఆత్మీయంగా మనం సహవాసం కలిగి ఉండాలి. అది లేకుండా బ్రతుకు తెరువు కోసం దూరంగా వెళ్ళారు, ఏదో మందిరానికి వెళ్తున్నాం వచ్చేస్తున్నాం అంటే ఆత్మీయంగా మేలు పొందలేం. జాగ్రత్త సుమ. ఇక్కడ ఎలీమెలెకు వెళ్ళాడు. అక్కడ ఒక హెచ్చరిక ఏంటంటే, అతను చనిపోయినప్పుడు 3వ వచనంలో నయోమి పెర్మిటి అని ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. అంటే చనిపోయిన తర్వాత కూడా నిలిచున్నారు అనే ఒక మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందులో ఒక భావాన్ని స్ఫురిస్తున్నాడు. ఏంటంటే వాళ్ళకు హెచ్చరిక ఇచ్చారు, మీరు దేవుడి సన్నిధిని సహవాసాన్ని విడిచి వచ్చారు. ఇప్పుడు ఎలీమెలెకు శరీరంగా చచ్చిపోయాడు కదా, అది దుఃఖమే. కానీ ముందు ఆత్మీయంగా చచ్చిపోయాడు. అది వాళ్ళకి స్పృహకు రాలేదు. కనీసం శరీరంగా చనిపోయినప్పుడైనా ఆ స్పృహకు వచ్చి ఉంటే బాగుండేది. వాళ్ళ ముగ్గురు రాకుండా అక్కడే నిలిచి ఉన్నారు. అంటే ఆ తప్పిపోయిన స్థితిలోనే వాళ్ళు నిలిచున్నారు. లేదు, వాళ్ళు వచ్చుంటే బాగుండేది. రాకపోగా నిలిచుండి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా అవిశ్వాసులైన వారిని ఏ జాతితో ప్రభు కలవద్దన్నారో ఆ వ్యక్తులను కలిసి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవటం. రూతు తర్వాత మారు మనసు పొందింది, అది వేరు. తను మారు మనసు పొందకుండా ఉన్నప్పుడు అవిశ్వాసి. అలా అవిశ్వాసులుగా అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం అది కూడా నేరమే. అంతేకాదు, ఇందాక అన్నట్టుగా వాళ్ళు చచ్చిపోయే పరిస్థితులు బెత్లెహేములో లేవు, తినటానికి ఏమీ లేని పరిస్థితులు లేవు. ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరో కూడా ప్రభు సన్నిధి బెత్లెహేము వదిలి వెళ్ళలేదు. నయోమి మాటల్లోనే మనం 1వ అధ్యాయంలో చూసినప్పుడు 21వ వచనంలో నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళి తిని, సమృద్ధిగా ఉన్నప్పుడే వెళ్ళింది. మరి సమృద్ధిగా ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళింది? ఏముంది, 4 రాళ్ళు వెనకేసుకుందాం సంపాదించుకుందామని. కష్టపడి సంపాదించుకోవడం పాపం కాదు, కానీ ధనాపేక్ష సమస్త కీళ్ళకి మూలమనుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు బ్రతుకు తెరువు కోసం ఒక ప్రదేశం మారి వెళ్ళడం తప్పు కాదు, పాపం కాదు. కానీ ప్రార్థనాపూర్వకంగా అది మీ దేవుని చిత్తమా కాదా అని మనం నిర్ణయం తీసుకోవాలి. అది కాని పక్షంలో మనం ఎదుర్కొనే పర్యవసానాలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. నాకు తెలిసిన ఒక కుటుంబం, వాళ్ళు మంచిగా వ్యాపారం చేసుకుంటూ కొనసాగుతున్నారు, విశ్వాసంలో భక్తిగా కొనసాగుతూ ఉన్నారు. అయితే ఓసారి వాళ్ళు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా వ్యాపారాన్ని పలానా ఏరియాలో బ్యాందీ షాప్ దగ్గర పెడదాం అనుకుంటున్నాం అని చెప్పారు. నేను అన్నా నా సోదరుతో, మీరు మంచిగా వ్యాపారం చేస్తున్నారు, ప్రస్తుతం బాగానే జరుగుతుంది, ఇక్కడ బ్రాందీ షాప్ దగ్గర ఎందుకు? అక్కడికి దేవుడు భయం లేని మనుషులు వస్తారు కదా, వాళ్ళకి నీ భార్య సర్వ్ చేయాలి కదా, వద్దన్నాను. అంటే వాళ్ళు వినకుండా వాళ్ళన్న ఊరు మానేసి ఇంకొక ఊరు దూరంగా వెళ్ళిపోయి, నాకు తెలియకుండా, అంటే ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు, మొత్తం మీద వేరే ప్రాంతానికి వెళ్ళి అతను అన్నట్టే బ్రాందీ షాప్ దగ్గర పెట్టాడు. తర్వాత విన్నాను తన కుటుంబం డిస్టర్బ్ అయ్యిందని. నాకు అది చాలా బాధ కలిగించింది. వాళ్ళు కూడా ఎంతో బాధపడ్డారు, పశ్చాత్తాపడ్డారు, మార్చుకున్నారు. ప్రస్తుతం మరలా దేవుడితో బాగానే ఉన్నారు. కానీ ఆ టైంలో వాళ్ళు అనుభవించిన వేదన, బాధ, గొడవలు, దెబ్బలాట్లు
ఆత్మహత్య చేసుకోవాలనే తలంపుల దాకా వాళ్ళు వెళ్ళారు. ఎందుకు ఈ వేదన? నేను అన్నాను వాళ్ళతో, నేను చెప్పాను కదా అంటే, అవును మీరు చెప్పారు, మేము డబ్బులు ఎక్కువ వస్తున్నాయని ఆశపడ్డాం, తప్పు అయిపోయింది మాదే అని బాధపడ్డారు. ప్రభు దయ మరలా సెటరేట్ అయ్యారు. అందరూ ఇలా అవుతారని చెప్పలేం. నయోమి కుటుంబం కోల్పోయింది కదా 3 మగోళ్ళని. మనం దేవుడు భయం కలిగి ఉందాం. అబ్రహాము ఈ కరువులో తాను తప్పిపోయి వెళ్ళటం వల్ల, తాను చేసిన ఈ తప్పుల వల్ల లోతులో పడ్డ విత్తనం తర్వాత అధ్యాయంలో వేరైన వెంటనే లోతు ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. కాలగమనంలో లోతు కుటుంబం ఏమైపోయింది? డబ్బులు సంపాదించాడు, బిల్డింగ్ కట్టాడు, సొదొమ గవని దగ్గర పెద్దల్లో పేరుగాంచాడు. బాగా సంపాదన ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు అవుతారు కదా. అలాగా సంపాదించాడు, నలుగురిలో పేరుగాంచాడు. కానీ కుమార్తెలు, భార్య వాళ్ళు విశ్వాస భ్రష్టులు అయ్యారు కదా, లోకంలో కలిసిపోయారు కదా. కనీసపు విశ్వాసపు లక్షణాలు ఏమీ లేకుండా అయిపోయారు కదా. కాబట్టి మనం హెచ్చరికగా ఉందాం. అబ్రహాము అలాగున కరువులో తాను ఐగుప్తుకు వెళ్ళి అక్కడ నష్టపోయిన, హెచ్చరిక పొందిన తనలో ఒక గ్రహింపు మరలా వచ్చింది. దేవుడు కాపాడాడు అనేది తను అర్థం చేసుకున్నాడు. తన భార్యను మరలా మంచిగా దేవుడు కాపాడి, ఫరో ముట్టకుండా కాపాడి క్షేమంగా తీసుకొచ్చినాడు. అబ్రహాంకి అర్థమైంది. అవును, ఎందుకంటే ఈ కుటుంబం ద్వారా ప్రభువుకు ఒక ప్రణాళిక ఉంది. ఈ కుటుంబంలోంచి వాగ్దాన పుత్రుడు రావాల్సి ఉంది. కాబట్టి అపవిత్రం అవడానికి ఇష్టపడలేదు, ప్రభు అనుమతించలేదు, వాళ్ళు అడ్డగించలేదు సారా అబ్రహాం. కానీ ప్రభు తన వాగ్దానం నెరవేర్చడానికి కృపచేత కాపాడాడు. చాలాసార్లు మనం బుద్ధిహీనంగా ప్రవర్తించిన దయగల దేవుడు మనల్ని పట్టించుకుని ఆ కీడుల నుండి తప్పించటం గొప్ప భాగ్యం కదా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. అబ్రహాము అలాగున ఐగుప్తు నుండి మరలా తిరిగి వచ్చాడు. అయితే అబ్రహాములో మనం నేర్చుకోవాల్సిన చక్కటి ఆత్మీయ పాఠం ఏంటంటే, తాను తప్పు చేశానని తాను తెలుసుకుని తన తప్పుని దిద్దుకున్నాడు. ప్రభు పిల్లలమైన మనం తప్పులు చేస్తాం, కానీ పశ్చాత్తాపడి మరలా సరి చేసుకోవాలి. లేఖనం చెప్తున్నట్టుగా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కాబట్టి మనం జాగ్రత్తగా, ప్రభు పిల్లలంగా మనం జాగ్రత్తగా ఉండవలసిన వారమని మనం నేర్చుకుందాం. అబ్రహాము సరి చేసుకున్నాడంట. సూచన ఏంటి? 13వ అధ్యాయంలో అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులోండి నిగమునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండిన అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత అక్కడ బలిపీఠం కట్టినట్టు, ప్రార్థన చేసినట్టు లేదు. తాను తప్పిపోయిన స్థితిలో బాధపడుతూ వచ్చాడు. తన ప్రాణాలు కరువును తప్పించుకోవాలని వెళ్ళాడు, కానీ ప్రాణాలే పోయే ప్రమాదంలో పడ్డాడు. కానీ ప్రభు కాపాడి తిరిగి తీసుకొచ్చినప్పుడు మరలా అబ్రాహాముకి తను చేసిన తప్పు తెలిసింది. దేవుడు మొదట తనతో మాట్లాడి ఏ స్థలానికి, ఏ దేశానికి వెళ్ళమన్నాడో మరలా అక్కడికే వచ్చాడు. మనం కూడా ఈ విషయాలను గమనించాలి. మనం మనుషులం, ఎవరం పరిపూర్ణం కాదు, సహజంగా తప్పిపోతూ ఉంటాం. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యాన్ని, లేఖన ప్రత్యక్షత మనకి ఇస్తున్నప్పుడు మనం పశ్చాత్తాపడి సరి చేసుకుంటే మేలు పొందుతాం. ప్రభు ఎఫెసీ సంఘంతో ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో మాట్లాడతాడు. నీవు మొదట ప్రేమను వదిలేవు, నువ్వు ఏ స్థితిలో నుండి పడ్డావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అంటే మీరు ఎక్కడి నుంచి తప్పిపోయారు, మరలా అక్కడికి రండి, సరి చేసుకోండి, మీ జీవితాలు సరి చేసుకుని మరలా ప్రభుతో నడవండి. అబ్రహాము ఇక్కడ తిరిగి వచ్చాడు. తాను మొదట బలిపీఠం కట్టిన చోటుకు వచ్చానని, అక్కడ మరలా ప్రార్థన చేశానని, ఆ మాటల్లో ఏం ప్రార్థన చేసుంటాడు? ప్రభువా నన్ను క్షమించు, నేను నిన్ను అడగకుండా ఐగుప్తు వెళ్ళాను,
నువ్వు నా భార్యను కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నా ప్రాణాన్ని కాపాడినందుకు స్తోత్రం ప్రభా. నన్ను క్షమించు. మరలా నేను ఐగుప్తు వెళ్లకుండా నాకు సహాయం చేయి. అవును, జీవితం అన్నా కష్టాలు వస్తాయి, ఇబ్బందులు రాకుండా ఉండవు, ఎవరికైనా వస్తాయి. కానీ వాటిలో మనం దారి తప్పకూడదు, ప్రభు మార్గాన్ని విడిచిపెట్టకూడదు. అయితే అబ్రాహాము ఇలాగున తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరి పశ్చాత్తాపడి సరిచేసుకున్నట్టుగా చూస్తాం. అలాగే రూతు గ్రంథంలో నయోమి కూడా అంతే. తాను తెలుసుకుంది, తన బిడ్డలు చనిపోయిన తర్వాత అప్పుడు తెలుసుకుంది. కొన్నిసార్లు అనొచ్చు, ఇంకేముందో అంతా అయిపోయింది కదా అని. లేదు, మీరు బ్రతుకున్నారు అంటే అర్థం, మనం ఇంకా బ్రతుకున్నామంటే అర్థం ప్రభువు మనల్ని దయ చూపడానికి, కనికరం చూపడానికి మనల్ని సజీవుడు గుంచాడని అర్థం. అంటే మనం సరి చేసుకుంటే మేలు పొందుతాం, ఇంకా కృప పొందుతాం. కాబట్టి మనం సజీవులుగా ఉన్నాము అంటే అర్థం ఏంటంటే దేవుడు మీకు కృప ఇవ్వడానికి ఇంకా మీకు అవకాశం ఇస్తున్నాడు మార్పు చెందడానికి. నయోమి సరి చేసుకుని మరలా తిరిగి వచ్చింది బెత్లెహేము, మేలు పొందిందిగా. రూతు ద్వారా బిడ్డను పొంది మరలా కుటుంబం ఆదరణ పొందిందిగా. ప్రభు వంశావళిలో ఆ కుటుంబ సభ్యుడు ఉండేలాగున కృప పొందిందిగా. కాబట్టి అబ్రహాము పశ్చాత్తాపడి సరి చేసుకున్నాడు, నయోమి పశ్చాత్తాపడి సరి చేసుకుంది. చిన్న కుమారుడు కరువు వచ్చినప్పుడు ఆకలితో బాధతో బాధపడుతూ తన తండ్రిని జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడి మాటలు సిద్ధపరచుకొని లేచి తండ్రి వద్దకు వచ్చిననుంది. యూటర్న్ తీసుకున్నారు, వీళ్ళు సరి చేసుకున్నారు. ఆ చిన్న కుమారుడు ఒకవేళ పశ్చాత్తాపడి తండ్రి దగ్గర రాపోతే ఆ పందులు పట్టు తింటాడు. ఏం జరిగిద్ది? అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వస్తే అక్కడ ఎవరైనా హాస్పిటల్ చూపిస్తారా? వాళ్ళు ఏం చూపించరు, బయటకు పో అంటారు. జబ్బుతో ఉన్నవాడు ఎవరు చూపిస్తారు? అలా కరువు వచ్చిన టైము ఎవరు పట్టించుకుంటారు? ఖచ్చితంగా అనారోగ్యంతో చచ్చిపోతాడు. కానీ అతను పశ్చాత్తాపడి లేచి తండ్రి దగ్గర రావడం వల్ల మేలు పొందాడు, మరలా కుమారుడిగానే అంగీకరించబడ్డాడు. సంతోషంగా తన జీవితం ముందుకెళ్ళినట్టు చూస్తాం. అవును, నయోమిని దేవుడు ఆదరించాడు. వృద్ధాప్యంలో బిడ్డ పుట్టడం రూతుకి, రూతుకి పుట్టిన బిడ్డని వృద్ధాప్యంలో ఉన్న నయోమి కౌగిట్లో పెట్టినప్పుడు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చెయ్యని యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నామం ఇశ్రాయేల్లో ప్రకటింపబడునుగాక అని దీవించారు. అవును, అబ్రాహాం మరలా తిరిగి వచ్చినప్పుడు అతడు మళ్ళీ ఈ తప్పు ఎప్పుడూ చేయలేదు. అంతేకాదు, ఫరో ఇచ్చిన వాటిని ఆత్మీయంగా తగ్గిపోవటం వల్ల భయంతోనే తీసేసుకున్నాడు కాదనకుండా. కానీ 14 అధ్యాయంలో సొదొమ గొమొర్రా రాజులు యుద్ధంలో జయించి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఇస్తానన్నా తీసుకొని అన్నాడు. చెప్పులు వారు కానీ నూలు పోగు కానీ నాకు అక్కర్లేదు అని దేవుడి పేరట ప్రమాణం చేస్తూ ఇస్తానన్నా తీసుకొని అన్నాడు. ఇక్కడ తీసుకున్నాడు. అవును, ఆత్మీయంగా తగ్గిపోయినప్పుడు ఇలాంటి తప్పులే చేసేస్తాం మనం. ఆత్మీయ స్థితిలో బలహీనమైనప్పుడు, విశ్వాసంలో మనం బలహీనమైనప్పుడు ఇలాగున తగ్గిపోయే ప్రమాదం ఉంది. అబ్రహాం తర్వాత ఈ తప్పు చేయలేదు. తాను క్రమక్రమంగా ప్రభువుని అర్థం చేసుకుంటూ విశ్వాసంలో ముందుకు సాగడం మనం ఎదురు చూస్తాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. విశ్వాస యాత్రలో ఈ సియోను మార్గంలో ఖచ్చితంగా మనకు శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ప్రార్థనాపూర్వకంగా ప్రభు మీద ఆనుకుని ఆలోచన అడగండి, వాక్యానుసారమైన ఆలోచన తీసుకోండి. మీకు తెలియకపోతే ఆత్మీయంగా ఎదిగిన వారిని అడగండి. మీ సంఘంలో దైవ సేవకుల దగ్గరికి వెళ్ళండి, లేదా సంఘంలో బాధ్యత కలిగిన సహోదరి సహోదరుల్ని. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22 ప్రకారం పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసేవారితో కూడా విశ్వాసాన్ని, నీతిని, ప్రేమను, పవిత్రతను వెంటాడండి. అప్పుడు మీకు సరైన ఆలోచనతో మీరు నడిచేవారుగా ఉంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ జీవనోపాధి వద్ద, పెళ్ళిళ్ళు వద్ద తీసుకునే నిర్ణయాలు, ఎప్పుడన్నా అప్పులు చేసేటప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే పరిణామాలు మనం అనుకున్నట్టుగా ఉండవు. ఏ విధంగా మారతాయో తెలియదు. ఇక్కడ అబ్రహాం చేసిన ఈ పొరపాటు వల్ల కొన్ని పర్యవసానాలు వచ్చాయి, తన జీవితకాలం అంతా వెంటాడాయి. వచ్చే వారం వాటి గురించి నేను
రాబోయే వర్తమానంలో అబ్రహాం జీవితంలోని వాటిని ధ్యానిద్దాం వరుసను బట్టి. నేను ఇక్కడ ఆపుతున్నాను. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మా పితరుడైన అబ్రహాము తన విశ్వాస యాత్రలో నీతో నడుస్తూ నాయన తాను మానవ బలహీనతలు నాయన విశ్వాసంలో గ్రహింపులో తక్కువకుంటం వల్ల తప్పిపోయిన పరిస్థితుల వద్ద నాయన పడ్డ ఇబ్బందులు మేము చూసాం. నీవైతే నమ్మదగిన దేవుడివి, పిలిచిన వాడివి, నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదు నాయన. నీవు కనికరం చూపే దేవుడిగా అబ్రహాము త్రోవ తప్పినా నీవు అతను విడిచిపెట్టలేదు. పట్టించుకుంటూ అబ్రహాం భార్య అయిన సారాను మీరు కాపాడారు. ఫరో ఇంటి వారిని వేదనలతో మొత్తి సారాను ఫరో ముట్టకుండా అడ్డగించి అద్భుతంగా మరలా క్షేమంగా తీసుకొచ్చారు. అయితే అబ్రహాం చేసిన ఈ పొరపాట్లలో ఇంకొకటిగా కొన్ని తప్పులు దొర్లై వాటి పర్యవసానాలు తన జీవితంలో మరలా అతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభా, మా మట్టుకు మమ్మల్ని కనికరించు. మా యాత్రా జీవితంలో, మా బ్రతుకు తెరువు వద్ద, మా కుటుంబ సంగతుల వద్ద ప్రతి విషయంలో మేము వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా నిర్ణయాలు తీసుకోవడానికి మాకు సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ లేఖనాలను బట్టి, అలాగే నీ సేవకులైన వారు భక్తిలో మాకంటే ముందున్న శ్రేష్ఠులు ఎంతోమంది మాకు అనుగ్రహిస్తూ మీరు వచ్చారు. కాబట్టి ప్రభా, మా ఆలోచనల వద్ద ఆలోచన చెప్పువారు అనేకులుండుట క్షేమని మీరు చెప్పారు కదా, అలాగున మేము జాగ్రత్తగా ఆలోచన చేయడానికి సహాయం చేయండి నాయన. అబ్రహాము సరి చేసుకున్నట్టుగా మేము చూస్తున్నాం. నయోమి సరి చేసుకుంది. ఆ చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు లేచి తండ్రి వద్దకు వచ్చి సరి చేసుకుని మేలు పొందాడు. మేము కూడా తప్పిపోయిన స్థితిలోనే కొనసాగకుండా పశ్చాత్తాపడి సరి చేసుకుని మేలు పొందేవారికి ఉంటాకి మా అందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ వాక్యం మీ ఆత్మీయ జీవితాలకు మేలుగా ఉంటే వాక్యం ఎడల ఆసక్తి ఉన్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి. నేను నా కుటుంబం ప్రభు పనిలో నమ్మకంగా కొనసాగాలని నా కొరకు ప్రార్థించండి. వందనాలు.